ఏం చేయడం ఇష్టం దేవునికి? ఉపకారము చేయడము దేవునికి ఇష్టం. ఉపకారం అంటే సహాయము చేయడము దేవునికి ఇష్టం. దేంట్లో మనం సహాయం చేయగలుగుతాం? ఏమండి, సహాయం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? డబ్బు పరంగా సహాయం చేస్తాం అనుకుంటాం. ఇంకా దానికంటే ఈజీగా ఉండేది ఏంది? మాట పరంగా సహాయం చేస్తాం. అన్నిటికంటే సులువైన సహాయము, సులువైన ఉపకారం ఏదైనా ఉందంటే అది మాటే కదా. ఉపకారము చేయడము ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. ప్రియులారా గమనించండి, దేవునికి ఇష్టమైన ఈ పని, దేవునికి ఇష్టమైనటువంటి ఈ కార్యము, ఈ ఉపకారము చేయడం అనేది, ఒకరికి సహాయపడడం అనేది, ఒకరికి మంచి చేయడం అనేది కేవలము డబ్బు రూపకంగానే కాదు, కేవలము మాట రూపకంగానే కాదు. ప్రియులారా గమనించండి, ప్రార్థన పరంగా చేయడము చాలా అవసరం. ఇందాక చెప్పిన మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసినాం. ఆ వ్యక్తులు మనకు పరిచయం లేదు, దాడి చేసిన వ్యక్తులు మనకు పరిచయం లేదు, దాడి చేయబడ్డ వ్యక్తులు మనకు పరిచయం లేదు, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మనకు పరిచయం లేదు. పరిచయం లేని వ్యక్తులకు ఎలా మనం సహాయం చేయగలుగుతాం? పరిచయం లేని వ్యక్తులకు మనం ఎలా ఉపకారం చేయగలుగుతాం? ఎలా వాళ్ళకు ధర్మము చేయగలుగుతాం? ఏమండి, మనకు కొన్నిసార్లు అందుబాటులో ఉన్న వ్యక్తులకు సహాయము చేయడానికి వెనుదీస్తూ ఉంటాం. కానీ వీళ్ళు మనకు పరిచయము లేరు, వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధము లేదు, కానీ వాళ్ళకి ఎలా ఉపకారము చేయగలుగుతాం, ఒక మంచి ఎలా చేయగలుగుతాం, వాళ్ళకి ఎలా సహాయము చేయగలుగుతామంటే ప్రార్థన ద్వారా వారికి మనము సహాయం చేయగలుగుతాం. ప్రార్థన ద్వారా వారికి మనము మంచి చేయగలుగుతాం. ప్రియులారా గమనించండి, ప్రార్థన చేసే పెదాలు దేవునికి ఎంతో ఇష్టమైనవి. ఆ పెదాలు ప్రియులారా దేవుడు దానిని కనిపెడుతూ ఉంటాడు. ఈ పెదాలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి, దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి, ఈ పెదాలు దేని గురించి ముచ్చటిస్తూ ఉన్నాయి అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనము మాట్లాడే ప్రతి మాట, మనము చేసే ప్రతి ప్రార్థన దేవుని చెవులకు వినబడేదిగా ఉండాలి. ఎప్పుడు వినబడుతుందంటే ఆయనకి ఇష్టమైనదిగా మనము చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఎంతసేపు ప్రియులారా గమనించండి, మన చుట్టూ మన కుటుంబం గురించే కాదు, కానీ మనకు తెలియని వ్యక్తుల గురించి మనం ముఖ్యంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ప్రియులారా ఇక్కడ ఎవరెవరి గురించి చేయమన్నాడండి? మనుషులందరి గురించి. నీకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా వారి గురించి మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చేసే గొప్ప సహాయము, మనము చేసే గొప్ప మంచి పని ఏదైనా ఉందంటే ప్రియులారా గమనించండి, ఒక్క ప్రార్థన మాత్రమే. ఏది మనకున్నది? ప్రార్థన ఒకటే అన్నిటికీ మూలం. ప్రియులారా అందుకే దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం చూస్తున్నాము. ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకండి. అది మర్చిపోకూడదు. ఒకరి గురించి ప్రార్థన చేయడము, ఒకరి గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడము, గోచారడము మనము మర్చిపోకూడదు అని దేవుని వాక్యము చేత మనకు హెచ్చరించడం మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా గమనించండి, ఏం చేయమంటున్నాడు అండి ఇక్కడ? ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చెయ్యండి, మా గురించి ప్రార్థన చేయండి. ప్రియులారా వాక్యము చేత మనకు పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు.
ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన ఆయుధం. అపవాది దేనికి భయపడడు కానీ ప్రియులారా గమనించండి, ప్రార్థన అంటే వాడికి భయము పడుతుంది. అపవాదిని ఎదిరించగలిగినటువంటి ఆయుధము మన దగ్గర ఏమైనా ఉందంటే ప్రియులారా, ఒక ప్రార్థన అనే ఆయుధం. వాక్యము వానికి తెలియనిదేమీ లేదు. బైబిల్ పట్టుకొని వాడు ప్రసంగం చేయగలుగుతాడు. అపవాది బైబిల్ను పట్టుకొని ప్రసంగము చేయగలుగుతాడు, అద్భుతమైన మెసేజ్ ఇవ్వగలుగుతాడు, వాడు మామూలు వ్యక్తి కాదు. వాడు దేనికి భయపడడు, దేనికి భయపడే వ్యక్తి కాదు. నువ్వు కత్తులు తీసుకున్నా, నువ్వు ఇంకా ఏది తీసుకున్నా దేనికి భయపడడు. నువ్వు పొద్దంతా కూర్చొని పాట 100 పాటలు పాడు, 100 పాటలు పాడు, వాడు దానికి ఏమీ భయపడడు. వాడు మంచి సంగీతకారుడండి, చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్. వాడు స్తుతించడంలో, పాటలు పాడడంలో మరి నేర్పరి కలిగినటువంటి వ్యక్తి. ప్రియులారా గమనించండి, అతనేమి సామాన్యుడు కాదు. నేను ఒక మాట చూపించి ముందుకు వెళ్ళిపోతాను. 4వ అధ్యాయం తీసినరా, 4వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదవండి, 3వ వచనం నుంచి చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుంకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదము ఇప్పుడైనను రాతికి తగలకుండగా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురా. నేను చాలు వాళ్ళంటే వానికి భయం. ప్రియులారా, దేవుడు మనకు మోకాలు ఇచ్చింది, మనకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చింది. ఇతరుల గురించి మనము ప్రార్థన చేయడానికి. మన ప్రార్థన, మన సహాయము ఏ రూపకంగా వాళ్ళ దగ్గరికి వెళుతుందంటే ప్రార్థన రూపకంగా వాళ్ళ దగ్గరికి మన సహాయము వెళుతుంది. ఏ రూపకంగా వాళ్ళ దగ్గరికి మన మంచి వెళుతుందంటే ప్రియులారా గమనించండి, మనం మోకాలేసి చేసే ప్రార్థన ద్వారా మన మంచి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. కనుక మనందరము కూడా ప్రార్థించే వ్యక్తులముగా, ప్రార్థనాపరులముగా ఉండాలని దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం మనము చూస్తున్నాం. ముఖ్యంగా మనుషులందరి గురించి ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాడు దూషకుడైనా, హింసకుడైనా, బలహీనుడైనా, రోగి అయినా, మంచివాడైనా, చెడ్డవాడైనా, ఎలాంటి వ్యక్తి గురించి అయినా సరే మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. అతన్ని మార్చండి ప్రభువా, అతనిలో ఉన్నటువంటి ఉన్మాదమును తొలగించు, అతనిలో ఉన్నటువంటి బలహీనతను తొలగించి కృప చూపించు, అతనిని దర్శించు ప్రభువా. నీ సేవకులపైన జరుగుతూ ఉన్న దాడులను నీ కృప చూపించి ప్రభువా, నీ చిత్తమైతే వాటిని అరికట్టండి అని వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. చెప్పుకోలేని వ్యాధి అది, చెప్పే వ్యాధి కాదు, దాన్ని చెప్పుకోవాలంటే సిగ్గుపడేది. అలాంటి వారిని దర్శించు, అలాంటి వారిని నీ కృప చూపించు ప్రభువా, వారిని బలపరచయ్యా. వారిలో ఉన్న ఆ భయంకరమైన అలవాటును తీసివేసి, ఆ వారిలో ఉన్న భయంకరమైన వ్యాధిని నువ్వు తీసివేసి వారి కుటుంబాలను నువ్వు కట్టు ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో ఏమేం చేయాలి? మనందరము
ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది కనుక ప్రియులారా, మనందరము కూడా ఆ రీతిగా ప్రార్థనా పరులుగా ఉండాలని మనము దేవుని వాక్యం చేత వింటున్నాం కనుక ప్రతి ఒక్కరం అందరి గురించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో మోకాలేసి కన్నీరు కార్చి, ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా యొక్క రాష్ట్రాన్ని కాపాడు ప్రభువా, నీ కృప చూపించు ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందామండి. దేవుని